నమస్తే అన్న. నమస్తే. ఈ 6 గ్యారంటీలు కంప్లీట్ కాకముందే స్థానిక ఎన్నికలు కూడా సెప్టెంబర్‌లో రావచ్చు అని చెప్పేసి ఒక ప్రచారం వినిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈయన 6 గ్యారెంటీలు అనేసి దొంగ హామీలు ఇచ్చేసి ప్రభుత్వంలోకి ఏదో రావాలనే వచ్చేసాడు కాబట్టి వచ్చిన తర్వాత మనం ఏదో ఒకటి చేయొచ్చు అనేసి ఆలోచనతో ప్రజలందరినీ మొగ్గుపెట్టి దొంగ హామీలు ఇచ్చేసి గవర్నమెంట్ తెచ్చుకున్నాక ఇవాళ రోజున ఆరు గ్యారెంటీలు లేవు. ఏది ఒక్కటి నెరవేర్చింది కూడా ఏడ లేదు. లేడీస్ ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్లో ఏమవుతుందన్న నిన్నగా మనం మీరు చూసే ఉంటారు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. దానివల్ల నీకు ఏం లాభం? అదే నార్మల్గా మీ ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్కించి చూపి బస్సు ఎటువంటి విధాలంగా తీసుకొచ్చి మహిళల్లో గొడవలు పెట్టి చిచ్చురేపి అన్ని రైతు బంధు అన్నావు, దళిత బంధు అన్నావు, ఏవి నీ హామీలు లేకుండానే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. నువ్వు సీఎం పదవి ఒక్కరోజు వదిలేసి నువ్వు బయటకు రా, నీ సంగతి ఎంత ప్రజలు చూస్తారు. నువ్వు అన్ని దొంగ మాటలు చెప్పి మొబ్బు పెట్టి ప్రజలందరినీ ఆగమాగం పట్టిస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చండి. లేని పరిస్థితిలో మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చి ప్రజలు మీకే బుద్ధి చెప్తారని నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రామాలలో ఎట్లా ఉంది? స్థానిక ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. గ్రామాలలో అసలు ఈ గవర్నమెంట్ ఎలాంటి ఒపీనియన్? ఏడన్నా నిన్నగా మీరు న్యూస్లో చూసుంటారు, ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తుంటే లేడీస్ పట్టుకొని తిడుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది ఎక్కడ గవర్నమెంట్? అర్థం కావట్లేదు. ప్రజలకు మంచి చేస్తామని వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు రానియట్లే, వార్నింగ్లు, ఫోన్ కాల్లు, రిపోర్టర్లకు వార్నింగ్లు, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇది మీరు దౌర్జన్యం ఇంకా తగ్గించుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటారు.